ఆవకాయ పచ్చట్లోకైనా ధనియాలు అయితే దోరగా అయిపోయానండి. ఆవపిండి బదులు ధనియాలు అయితే వేసి నేను పడతానండి. అండి ఆవకాయ ముక్కలు వేస్తున్నాను. ధనియాలు వేసింది ఎలా ఉంటుందో ఏటో ఒకసారి ట్రై చేద్దామనండి. కొద్దిగానే ముక్కలకు పడుతున్నాను అనమాట. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసేసి కాసేపు ఇలా కలిపేసుకుని నానబెట్టుకుంటే ముక్కలండి గట్టిగా ఉంటాయి అన్నమాట. త్వరగాను మెత్తబడవు. ధనియాల పొడి అయితే వేస్తున్నాను. కొలత అయితే ఏమీ లేదండి. ఇది అంచనాగా కొద్దిగానే కదా ముక్కలు, అందుకని అంచనాగా అయితే వేసేస్తున్నాను. కారం అండి, అలాగే ఉప్పు, ధనియాలు గట్ట అన్నీ వేస్తాం కదండి పొడి. ఒకసారి కలిపేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉందండి. ఆవపిండి వేసిన దానికన్నా ఈ ధనియాల పొడి వేసింది అయితే చాలా టేస్ట్గా ఉంది. అన్నీ సరిపోనియండి. నేనైతే ఈ తవుడు ముక్కలండి, ఇవి తవుడు ముక్కలకి నేను అరసాళ్ళు వేసాను అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 3వ రోజు మళ్ళీ తిరగలిపినప్పుడు చూపిస్తాను. ధనియాలు ఆవకాయ అండి. ఇది 3వ రోజు కూడా నేను ఇలాగా కలిపేస్తున్నాను అనమాట. ఇది కూడా చాలా టేస్ట్గా ఉందండి. ఎంత బాగుందో. ధనియాలు ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది కూడా చాలా టేస్ట్గా ఉంది.